హలో సార్ మీ ఫోన్ నంబర్ మీద ఆఫర్ ఉంది సార్. హలో సార్ ఫోన్ నంబర్ మీద ఆఫర్. వద్దులేండి ప్రస్తుతానికి. ఇలా మీ నంబర్పై ఆఫర్స్ ఉన్నాయంటూ కాల్ చేశారు ఎవరన్నా? తస్మాత్ జాగ్రత్త. ఒక అమ్మాయి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కోసం కాల్ చేసి తన లైఫ్ ఆఫర్ని ఇచ్చింది. స్ట్రేంజర్గా పరిచయమైన వ్యక్తి ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఆ వ్యక్తి ఆమెను ఎందుకు చంపాడు? అసలు ఏం జరిగింది? ఇవాళ స్టోరీ బోర్డులో చూద్దాం. కేరళ దగ్గర ఎర్నాకుళంలోని రాకిమల్ అనే యువతి బ్రాడ్బ్యాండ్ సెంటర్లో ఒక టెలికాలర్గా జాబ్ చేస్తుంది. ఈ పని ఏంటంటే కస్టమర్లందరికీ ఫోన్ చేసి, సార్ మీ నెంబర్పై ఆఫర్స్ ఉన్నాయి, సో తీసుకోండి సార్ అని చెప్తూ ఉంటుంది అందరికి. అలా ఒక రోజు ఆర్మీ ఉద్యోగి అయిన అఖిల్ ఎస్ నాయర్కి కాల్ చేసింది. ఆయన ఉద్యోగంలో ఉండడం వల్ల, బిజీ ఉండడం వల్ల ఫోన్ అయితే చూడలేదు, మిస్డ్ కాల్ అయితే ఉంది. ఆ మిస్డ్ కాల్ చూసిన అఖిల్ ఎస్ నాయర్ వెంటనే రిటర్న్ కాల్ అయితే చేశాడు రాకీకి. సార్ మీ నెంబర్పై ఆఫర్ ఉంది సార్, సో దాని గురించి కాల్ చేశాను సార్ అని చెప్పి మాటలిద్దరు మొదలు పెట్టారు. అలా మాటలు మొదలు పెట్టిన వీరిద్దరూ ఒకరినొకరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేదాకా వెళ్ళారు. ఇది ఎలా అయిందంటే కాల్ కనెక్షన్ గురించి చేస్తే లవ్ కనెక్షన్ గా ట్రాక్ మారింది. ఇంకా వారిద్దరు కూడా ఒకరినొకరు రోజు గంటల గంటలు ఫోన్లో మాట్లాడుకోవడాలు, ఫోటోలు ఒకరినొకరు పంపుకోవడాలు, మెసేజ్ బాబో చాలానే జరిగాయి అనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు. అఖిల్ ఒక ఆర్మీ ఉద్యోగి కావడంతో ఆయన దూరం దూరం క్యాంపులు గట్ట వెళ్ళేవాడు. ఈ దూరం దూరం క్యాంపులకి వెళ్ళినా సరే వీరిద్దరి మధ్య దూరం అయితే పెరగలేదు, చాలా దగ్గర చేసింది. ఎందుకంటే ఇలా అలా ఉండేవారు కాబట్టి. అఖిల్ ఒక ఆర్మీ ఉద్యోగి కదా, సో అతను క్యాంప్ నుంచి రిటర్న్ అయితే వచ్చాడు. రిటర్న్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఒక ఫ్లాట్ తీసుకుని వీరిద్దరు కూడా ఒక రూమ్లో అయితే ఉండేవారు. వీరిద్దరు చెప్పాలంటే ఇంకా లివింగ్లో ఉండేవారు. ఒక భార్య భర్తల్లాగా 6 years అయితే ఉన్నారు అంటారు. అఖిల్కి ఇంట్లో వాళ్ళు సంబంధం చూడడం మొదలెట్టారు. కానీ రాకీ గురించి అఖిల్ ఎప్పుడు కూడా ఇంట్లో చెప్పలేదు. వీళ్ళు ఇంతలా ప్రేమించుకున్నాం, ఇలా తిరిగామని చెప్పి చెప్పలేదు అసలు. ఒకరోజు మంచి సంబంధం వచ్చింది అఖిల్కి. ఎట్లా అంటే ఆ అమ్మాయి బాగా చదువుకుంది, మంచి ఆస్తిపరురాలు, ఇంకా చెప్పాలంటే చాలా అందగత్తే అమ్మాయి. వెంటనే ఓకే చెప్పేశాడు. రాకీ గట్ట ఏం గుర్తురాలేదు అఖిల్కి చెప్పినప్పుడు. సో వాళ్ళు వచ్చారు, చూసుకోవడం జరిగింది, పెళ్లి చూపులు కని చెప్పి వచ్చారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. తర్వాత పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అఖిల్ అన్నింటికి ఓకే చెప్పేశాడు, పెళ్లికి కూడా ఓకే చెప్పేశాడు. రాకీకి ఈ విషయాలు ఏవి తెలియదు. రాకీ కాల్ చేస్తూనే ఉంది, ఏంటి చాలా తేడా వచ్చింది మనిషిలో, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇది వరకులా లేడు, చాలా తేడాగా ఉన్నాడు, అసలు దూరం పెడుతున్నాడు ఏంటని చెప్పి అఖిల్కి ఫోన్ చేసినా సరే రెస్పాండ్ అయ్యేది కాదు. ఇది వరకులా లేడు అని చెప్పి రాకీకి అయితే డౌట్ వచ్చింది అఖిల్ మీద. ఒకరోజు అఖిల్ రాకీకి చెప్పేశాడు, నేను ఇలాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, సో ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూశారు, నీకు నాకు ఇంకా సెట్ అవ్వదు, సో ఇక్కడితో మూవ్ ఆన్ అయిపోదాం అని చెప్పి చెప్పాడు. దానికి రాకీ, ఎన్నాళ్ళు నన్ను ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానన్నావు, ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నావా అని చెప్పి గట్టిగా నిలదీసింది అఖిల్ని. అప్పుడు వరకు వయసు గుర్తురాని అఖిల్కి ఒక్కసారిగా వయసు గుర్తొచ్చింది. ప్రేమించుకున్నప్పుడు వయసు గుర్తురాలేదు, ఇప్పుడు పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి తను కట్ చేద్దాం అనేటప్పటికి వయసు గుర్తొచ్చింది. నువ్వు నాకంటే వయసులో పెద్దనివి, నేను చేసుకోవడం కుదరదు, ఇంట్లో ఒప్పుకోరు, సో అందుగురించి ఇక్కడితో మనకు కట్ అయిపోద్దాం అని చెప్పి రివర్స్ గేర్ వేసాడు. దానికి రాకీ, సరే నువ్వు నన్ను చేసుకోవా అని చెప్పి గట్టిగా అడిగింది. నేను చేసుకోను అని చెప్పి అన్నాడు. సరే అయితే నేను ఎక్కడ తేల్చుకోవాలి అక్కడ తేల్చుకుందాం, ఈ విషయం నాకు అన్నీ ఎక్కడ తేల్చుకోవాలి నాకు బాగా తెలుసు అని చెప్పి అఖిల్కి కాబోయే భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఉన్న ఫోటోలు, మొత్తం మెసేజ్లు అన్నీ కూడా చూపించింది. అది చూసిన కాబోయే భార్య వాళ్ళ పేరెంట్స్కి చెప్పి, సో ఇట్లాగా చేసాడు ఈయన, ఏంటి ఇది నిజమా అబద్ధం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చూపెట్టింది. వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా అడిగాడు అఖిల్ని. ఇక్కడ కూడా అఖిల్ వాళ్ళకి మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఎలాగంటే, మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే, కానీ తన ఏజ్ పెద్ద వల్ల నేను వదిలేశాను, ఎప్పుడో మేము విడిపోయాం, ఇదంతా డబ్బు కోసం చేస్తుంది, డబ్బు కావాలంది, సో ఇదంతా ఆమె నా దగ్గర నుంచి డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తుంది అని చెప్పి వాళ్ళందరినీ నమ్మించాడు. రాకీ అఖిల్ మరోసారి అడిగింది, నువ్వు నన్ను చేసుకో ప్లీజ్ అని బతిమాలుకుంది. నేను చేసుకుని ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి అఖిల్ పొగరుగా చెప్పాడు. దానికి రాకీ, సరే నువ్వు నన్ను చేసుకో కదా, నాకేం చేయాలో బాగా తెలుసు, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకొని అందులో నీ పేరు, నీకు కాబోయే భార్య పేరు రాసి సూసైడ్ చేసుకుంటానని చెప్పి భయపెట్టింది. దీంతో అఖిల్ ఒకసారిగా భయపడ్డాడు. ఈ బాబు ఇది నిజంగా చేస్తుందేమో అని చెప్పి ఒకసారిగా భయం వేసింది. చాలాసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు అఖిల్ రాకీని. అసలు ససేమేర ఒప్పుకోలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను ప్రేమించావు, నేను నీకోసం ఉన్నాను అని చెప్పి చాలా ట్రస్టెడ్గా లవ్ చేసింది అఖిల్. కానీ అఖిల్కి ఇలాంటివి ఏం లేవు. ఇంకా లాభం లేదని చెప్పి అఖిల్ ఒకరోజు డెసిషన్ తీసుకున్నాడు, ఇది చాలా దూరం వెళ్ళేలా ఉంది, దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసాడు వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో అండ్ వాళ్ళ బ్రదర్ సహాయంతో. అఖిల్ కట్టబోయే కొత్త ఇంటి దగ్గరికి రాకీని పిలిచాడు. రా నా కొత్త ఇల్లు చూపెడతాను, సో చాలా రోజులు అయింది కదా మనం కలిసి, ఒకసారి వెళ్తే అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి రాకీని ఒక కార్లో తీసుకెళ్ళాడు. అక్కడ కొత్త ఇంటికి వెళ్ళారు, టీలు తాగారు, చాలాసేపు మాట్లాడుకున్నారు, ఒకరు నవ్వుకున్నారు. ఇదంతా చూసిన రాకీ సరే మారిపోయాడులే అని చెప్పి అనుకుంది మనసులో. కానీ అఖిల్, ప్లీజ్ నన్ను వదిలే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, నన్ను వదిలేవా అని చెప్పి బతిమాలాడు. దానికి రాకీ, ఇన్నాళ్ళు నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటావని, నువ్వు నన్ను మోసం చేస్తావని కాదు, ఇంత వయసు వచ్చినా సరే నేను వేరే అబ్బాయిని ఎందుకు చేసుకోలేదు, నువ్వు చేసుకుంటానని నమ్మకంతో, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది నాకు అన్యాయం జరిగినట్టు అవుద్ది అని చెప్పి చాలా బాధపడుతూ చెప్పింది. ఈ మాటలు అఖిల్ ఒక్కసారిగా చిరాకు తెచ్చుకున్నాడు. సరే కారు ఎక్దాం పద వెళ్ళిపోదాం అంటూ తన కారులోకి తీసుకెళ్ళాడు. ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి కారు వెనక అట్లా తాడు తీసుకుని రాకీ మెడకి గట్టిగా చుట్టాడు.
కేకలై బయటికి రాకుండా పక్కన తన బ్రదర్ సహాయంతో ఎక్సిలేటర్ని గట్టిగా తొక్కించాడు. మొత్తానికి తనైతే చనిపోయింది. చీకటి పడిన తర్వాత తన ఇంటి వెనకాతలో ఒక గొయ్యి తవ్వించి ముందుగానే 3 days ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాడు. ఆ గొయ్యి చీకటి పడిన తర్వాత బాడీని తీసుకెళ్లి ఆ గొయ్యిలో పాతేశారు. ఎవరు తన ఫ్రెండ్ సాయంతో బాడీని గొయ్యిలో పాతి పెట్టారు. ఇంకా అక్కడ నుంచి ఎవరికారు కారు నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆదర్శ్ అండ్ రాహుల్ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిపోయారు. అఖిల్ తన సొంత ఇంటికైన అంబూరికి వస్తాడు. ఒక పక్క రాకీ పేరెంట్స్ ఇంకా రాకీ ఇంటికి రాలేదని చెప్పి చాలా కంగారు పడుతున్నారు. తను వర్క్ చేసే బ్రాడ్బ్యాండ్ కంపెనీకి కాల్ చేసి మా అమ్మాయి ఉందని చెప్పి అడిగారు. లేదండి మీ అమ్మాయి లీవ్లో ఉంది, ప్రస్తుతానికి అయితే రాలేదు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పారు. దీంతో కంగారు పడ్డ రాకీ ఫాదర్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. మా అమ్మాయి కనబట్టలేదండి, నిన్నటి నుంచి ఇంటికి రాలేదు, సో యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు. మొదట పోలీసులు దాన్ని చాలా సిల్లిగా తీసుకున్నారు. మీ అమ్మాయి ఏమవుతుంది, మా అయితే లేచిపోయి ఉంటుందిలే, ఈ వయసులో ఇదంతా కామన్ కదా అని చెప్పి చాలా లైట్గా తీసుకున్నారు. సరే అని చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే వాళ్ళ దగ్గర కేసు టేకప్ చేస్తామని చెప్పి అన్నారు, కానీ వాళ్ళైతే పూర్తిగా టేకప్ చేయలేదు. కొన్ని రోజులకి రాకీ సిమ్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది. ఏమని, నేను బాగానే ఉన్నాను, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతనితో వెళ్ళిపోయాను, సో నా గురించి మీరు ఎక్కడ కూడా వెతకద్దు, నేను హ్యాపీగా ఉంటాను, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చింది రాకీ నుంచి. అది చూసిన పేరెంట్స్ అమ్మాయి బతికే ఉందిలే, ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇదంతా పంపింది ఎవరు? అఖిల్. ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు కదా, తను చనిపోయే ముందు తన సిమ్ తీసుకుని వేరే కొత్త ఫోన్లో వేసి మెసేజ్ అయితే పంపాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు కొంచెం తేడాగా ఉంది కేసు ఏదో అని చెప్పి అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎవరైతే ఈ రాకీ మేల్ ఉన్నారో అండ్ అఖిల్, వీళ్ళిద్దరికి కాల్ హిస్టరీ తీశారు. అఖిల్ కాల్ హిస్టరీని ట్రేస్ చేశారు. అందులో లాస్ట్ కాల్ ఎక్కువ మాట్లాడింది ఎవరితో ఉంది, తన ఫ్రెండ్ అయిన ఆదర్శ్. సో ఆదర్శ్ మీద ఒక స్పై అయితే పెట్టారు. ఆదర్శ్ని చుట్టుపక్కల మొత్తం అంతా స్పై చేస్తూ అతని మీద ఒక నిఘా అయితే పెట్టారు. అండ్ అలాగే తన యొక్క కాల్ రికార్డ్స్ కూడా పరిశీలించారు. అఖిల్ ఇంటికి వెళ్ళి అడిగారు పోలీసులు, ఏమని, మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అసలు అని చెప్పి అడిగారు. మా అబ్బాయి ఢిల్లీలో ఉంటున్నాడు, ఆర్మీ క్యాంప్లో ఉంటున్నాడు అని చెప్పారు. పోలీసులు వెరిఫికేషన్ చేసుకోవడం, ఆర్మీ బ్యాచ్ నెంబర్ తీసుకుని ఆర్మీ బ్యాచ్ ద్వారా ట్రేస్ చేశారు. అక్కడ అఖిల్ అయితే జాయిన్ అవ్వలేదు, ప్రస్తుతానికి లేడు అని చెప్పారు. దీంతో పోలీసులకు అయితే కన్ఫర్మ్ అయిపోయింది చేసింది అఖిలే అని చెప్పి. ఇప్పుడు ఎవరైతే స్పై చేశారో ఆదర్శ్ని కస్టడీలోకి తీసుకుని అతను విచారించారు. అతనికి గట్టిగా 3rd degree ఇచ్చి మొత్తం నిజాన్ని అయితే బయట పెట్టారు. ఏమని, అవును మేము రాకీని చంపేశాము, అఖిల్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, సో అతను నాకు హెల్ప్ చేయమంటే నేను చేశాను, తను ఇలాగా ఒక ఇంటి వెనకతలు పాతి పెట్టాం, తీసుకెళ్తాను రండి అని చెప్పి ఆదర్శ్ పోలీసుల్ని ఏదైతే పూడ్చిపెట్టారో ఆ బాడీ దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఆ బాడీని తవ్వారు, అక్కడ రాకీ బాడీ అని చెప్పి ఐడెంటిఫికేషన్ అయింది. కానీ విచారకరం ఏంటంటే ఇక్కడ ఆమె బాడీ మొత్తం నగ్నంగా చేశారు. ఆమె బాడీ మీద ఒక తాలిబొట్టేసి ఒక ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేశాడు అఖిల్. ఈ న్యూస్ మొత్తం దేశమంతా వైరల్ అయింది. నిందితుడు అఖిల్ అని చెప్పి నిర్ధారణ అయింది. అఖిల్కి రకరకాల మీడియా సంస్థల నుంచి ఫోన్స్ వెళ్ళాయి. అఖిల్ దీనికి చాలా ధైర్యంగా, నేను ఎప్పుడు కూడా అలా చేయలేదు, నేను తను ప్రేమించుకున్న మాట వాస్తవమే, కానీ మేము విడిపోయాం వయసు కారణంగా, ఆమె డబ్బులు అడిగింది, నేను అది ఇవ్వలేదు, అక్కడ నుంచి మేము మూవ్ ఆన్ అయిపోయాం, ఎప్పుడో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్స్, నేను త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాను, అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తానని చెప్పి చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పాడు జనం నమ్మించడానికి. కానీ హంతకుడు ఎంత తెలివైన వాడైనా సరే దొరకకుండా ఉన్నాడు కదా, అలాగే దొరికాడు. ఇక్కడ ఇంకొక నిందితుడైన అఖిల్ వాళ్ళ బ్రదర్ రాహుల్ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. సేమ్ ఆదర్శ్కి ఏదైతే 3rd degree అప్లై చేస్తారో వీడికి కూడా అట్లాగే అప్లై చేసి మొత్తం రెండు స్టేట్మెంట్లు పరిశీలిస్తే 2 కూడా కరెక్ట్గా వచ్చినాయి, ప్రాపర్గా వచ్చినాయి. ఇంకా వెంటనే ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తారు. పాపం ఆమె ఫోన్ కాల్తో మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మనిషే తన ప్రాణాలు తీస్తాడని గ్రహించలేకపోయింది. ఇది ఇవాల్టి రాకీ మోల్ అండ్ అఖిల్ లవ్ స్టోరీ. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలపండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.